నువ్వా బెస్ట్ రాకముందు యాక్చువల్గా నేను ఒక 10 మెట్లు కూడా ఎక్కలేకపోతుంది, దిగలేదు. మా ఇంటి ముందు 4 మెట్లు ఎక్కాలంటే అది పట్టుకొని ఎక్కుతుంది. రీసెంట్ గా నేను జర్నీ కూడా ఒక 20 కిలోమీటర్స్ చేసి వస్తే మళ్ళీ ఏమంటే బెడ్ మీద పడుకోవాలి. నిన్న నేను టూర్ వెళ్ళాను ఓంకారేశ్వర్. అక్కడ దగ్గర ఒకటి మహేశ్వర్ అని కోట ఉంది, ఇండోర్ మహారాణి కోట. ఇండోర్ మహారాణి కోట ఉంటే చూద్దామని వెళ్ళాము. అక్కడ పోయిన తర్వాత ఆ మెట్లు చూస్తే నేను దిగుతానా లేదని డౌట్ వచ్చింది. దాదాపు 100 పైన ఉంటాయి. అవి కూడా పాతకాలం మెట్లు, దాదాపు ఇంత ఎత్తు ఉంటాయి ఒక మెట్లు. అవి దిగాను, ఎక్కాను. యాక్చువల్ గా 2 years నుండి నేను ఫ్లైట్ ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో నడవాలి చాలా. మన దగ్గర ఇటు అటు తిప్పుతా ఉంటాడు. ఈ మధ్య అందుకే ఓన్లీ ట్రైన్ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా. నిన్న ఏం చేశారు, అందరు మా ఫ్రెండ్స్ 15 మంది పోయాం. ఏం కాదురా అంటే పోయేటప్పుడైతే వెళ్ళాను, మన ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ఉండే ఈజీగా నడిచిపోయాను. అక్కడ కూడా మళ్ళీ కోట పోదామంటే అందరు పోతుంటే నేను ఒక్కరు పడుకుంటే రా చూడకపోయి రా అని చెప్పారు. అక్కడ కూర్చుందా అంటే పోయినాను. 100 పైన ఉంది అమ్మ, చిన్న మెట్లు కూడా, పెద్ద మెట్లు. మా ఆవిడ వెనక మా ఆవిడ ఉంది, ఆమె చూసి నువ్వు మెట్లు దిగినావా అంటుంది. ఫోటో చూపిస్తే ఆ కోటను చూస్తే ఇన్ని మెట్లు దిగినావా నువ్వు అంటుంది. ఆ 100 దిగాను, 100 ఎక్కాను, మళ్ళీ ఈజీగా వచ్చాను బయటికి. కాకపోతే కొంచెం పెయిన్ ఉంటది, అప్పటిలాగా మెట్లు దిగే పొజిషనే లేదు నాకు. ఆమె చాలా సర్ప్రైజ్ అయింది, కాన్ఫిడెన్స్ లేదు. అయినా రా అన్నారు. సరే చూద్దాం, ఒక 4-5 మెట్లు చూసి పోకపోతే మళ్ళీ మీకు ఎగ్జామ్ లేదు. యాక్చువల్గా 100-150 మెట్లు ఉంటాయి. ఆ కోట పాత కాలం కోట కదా, అమ్మవారు రానిది, ఇండోర్ మహారాణి కోట. చాలా దిగాలి, సెల్లార్ దిగాలి, మొత్తం ఒక 4 floors అంతా దిగాలి, మళ్ళీ ఎక్కాలి. ఎక్కాను, వచ్చాను, ఆగి వచ్చాను, ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ లో వచ్చాను. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ట్రైన్ టికెట్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చాను. ఎన్ని డేస్ అయింది సార్ మీరు రాబట్టి? నేను రాబట్టి 22 days ఇది.